మలి జాబితాపై ఉత్కంఠ ఇంకా విడుదలైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కింది మీద అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అసలు అభ్యర్థులను ఇవ్వలియాలి, ఏం జరుగుతుంది ఉన్నటువంటి దాంట్లో అసలు ఎక్కడ అనేటువంటి పెండింగ్లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి కారు దిగిన నేతలకు కాంగ్రెస్లో సీట్లు, వాళ్ళకి ఎట్లు ఇస్తారని కాంగ్రెస్లో కుంపట్లు, మొదటి నుంచి కష్టపడ్డోళ్ళకి ఎందుకు ఇవ్వలేదనేటువంటిది, నిజామాబాద్ సీటు జీవన్ రెడ్డికి చివరి క్షణం వరకు ఫైనల్ చేసి ఎందుకు ఇవ్వలేదని, వంశీచంద్రెడ్డి ప్లేస్లో ముందు ఎందుకు ఇవ్వలేదు, ముందు కమిటీలో తర్వాత ఎందుకు సెకండ్ లిస్ట్లో ఇచ్చారనేటువంటి అంశం పైన, నాగర్ కర్నూలుకు సంబంధించిన సీటు పైన ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో పెద్ద కొట్లాట అవుతుంది. అసలు ఖమ్మం సంబంధించినటువంటి నాయకులు మా దాంట్లో చిచ్చు పెడుతున్నారని, నాగర్ కర్నూలు టికెట్ నాకే ఇవ్వండి, సోనియా గాంధీకి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లేఖ, తనపై ఖమ్మం కోటరి కుట్ర పన్నుతుందని ఆరోపణ. మల్లు బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూలుకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ సోనియా గాంధీకి లేఖ రాశారు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో మాదిక సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా, మాల సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉంటాయని, మాదిక సామాజిక వర్గానికి చెందిన అన్ని అర్హతలు ఉన్న గెలిచే అభ్యర్థిని తానేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఖమ్మం నేతలు, ఏఐసీసీ పెద్దలు కొందరు కలిసి ఈ వాస్తవాలను తొక్కిపెట్టి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4 సార్లు ఓడిపోయిన మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి పేరును ఖరారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లు రవికి ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చారని, అయినా కూడా ఖమ్మంలో ఒక మంత్రి సోదరుడికి టికెట్ ఇచ్చి సంతృప్తి పరచడానికి, నాగర్ కర్నూలులో ఖమ్మానికి చెందిన ఉప ముఖ్యమంత్రి సోదరుడికి చోటు కల్పించడానికి ఖమ్మం కోటరీ పనిచేస్తుందని, వారంతా కలిసి పార్టీ కోసం 3 దశాబ్దాలుగా పనిచేసిన తనకు అన్యాయం చేశారని వాపోయారు. అది కాంగ్రెస్ పార్టీలో ఎంత ఒత్తిడి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు ఖమ్మం గొడవ, ఏదో ఖమ్మం గొడవ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఖమ్మంలో ఒక మంత్రి సోదరుడికి టికెట్ ఇవ్వడం కోసము ఇక్కడ తనను బలి చేశారనేటువంటి అంశాన్ని సంపత్ కుమార్ చెప్తున్నారు. దాదాపుగా ఖమ్మం టికెట్ సీటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇస్తారనేటువంటిది దాదాపుగా క్లారిటీ ఉంది. మల్లు బట్టి విక్రమార్క భార్య సైతం అక్కడ పోటీకి సై అంటున్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ కూడా పోటీకి సై అంటున్నారు. సో వీళ్ళందరి మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబాలలో ఒకరికి టికెట్ వస్తుంది. కుసుమ్ కుమారో లేకపోతే వి హనుమంతరావుకో టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు. సరే, ఒకటి కమ్మ సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలి అనేటువంటి రూల్ ఇప్పుడు లేకుండా పోయింది. రేణుకా చౌదరికి ఆల్రెడీ రాజ్యసభ టికెట్ ఇచ్చారు కాబట్టి చెల్లుకు చెల్లు అయిపోయింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో పార్టీలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినటువంటి, కర్ణాటకలో బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఎట్లయిందో ఇక్కడ కూడా తెలంగాణలో ఖమ్మంలో గనక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి టికెట్ ఇవ్వకపోతే అట్లాంటి ఎపిసోడే ఒకటి వస్తుందనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏకంగా సంపత్ కుమారు ఖమ్మం కోటరీకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ఒక లేఖ రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అనేటువంటి పరిస్థితిలో ఖమ్మం సీట్ అనేటువంటిది హాట్ టాపిక్ అయింది. వీళ్ళందరి కొట్లాట భరించలేక రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే బాగుండని కాంగ్రెస్ నాయకులు చాలా మటుకు ఆశపడ్డారు. ఇక ఎవరితో లొల్లుండదు, అసలు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత సీట్ ఎవరిది అనేటువంటి అంశం పైన కొట్లాట ఉండేటువంటి అవకాశం ఉండవు. ఒకే దెబ్బకు 3 మంత్రులకు సంబంధించింది, ఇటు వి హనుమంతరావుకు సంబంధించి, అటు జట్టి కుసుమ్ కుమార్కు సంబంధించి మిగిలిన అన్ని కొట్లాటలు ఒకేసారి సామరస్యపూర్వకంగా సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉంటే ఇప్పుడు ఈ ఖమ్మంకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద కొట్లాట అవుతున్నది. ఆల్రెడీ భువనగిరికి సంబంధించిన దాంట్లో కూడా ఇదే కొట్లాట ఉంది. జానారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబంలో ఒక కొడుకు నాగార్జున సాగర్ టికెట్ ఇచ్చిర్రు, ఇంకో కొడుకు ఇప్పుడు నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చేసిర్రు. సో మాకు ఇస్తే తప్పేంటని ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోసము భువనగిరి ఎంపీ స్థానం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఇంకెవరో కాంగ్రెస్ నుంచి ఎవరున్నా కూడా ఒక టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్కు తీసుకొచ్చి టికెట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
సో అక్కడ కూడా కుటుంబాల చిచ్చు, కాంగ్రెస్కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీలో అక్కడ చిచ్చు ఉన్నది అనేటువంటిది అర్థమవుతుంది. ఆ కుటుంబాలలో ఏదో ఒక తేడా కనబడుతున్నది. ఏ కుటుంబాలకు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే జాతీయ స్థాయిలో ఒక కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి అంశము. అట్లాంటిది జాతీయ స్థాయిలో కుటుంబం కాకుండా రాష్ట్ర స్థాయిలో కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మాత్రం మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. సో జానారెడ్డి కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చిన తర్వాత కోమటిరెడ్డి కుటుంబానికి ఇంకొక టికెట్ ఇస్తే తప్పేమిటి అనేటువంటి ఒక చర్చ సాగుతున్నది. అంటే ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఉన్నా కూడా వీళ్ళు మొదటి నుంచి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కాబట్టి దీన్ని ఒక ఘాటన కట్టలేము. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ మంత్రి పదవి ప్రకారం కోమటిరెడ్డి లక్ష్మికి ఖచ్చితంగా అక్కడ భువనగిరిలో ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. దానికోసం కూడా కొట్లాట అవుతున్నది. ఇక గడ్డం వంశీకి ఇప్పటికే వివేక్ కుటుంబంలో 2 సొంతంగా ఎమ్మెల్యే స్థానాలు, వాళ్ళ బావకు ఒక స్పీకర్ స్థానం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మాల స్థానాలకు 2 ఇస్తారు. మల్లు రవి మాల అవుతాడు, అక్కడ పెద్దపల్లిలో గడ్డం వంశీ మాల అవుతాడు. కాబట్టి తెలంగాణలో మాలలకు 2 ఇస్తారు, మాదిగలకు 2 ఇవ్వాలి, మాలలకు 1 ఇవ్వాలనేటువంటి కొట్లాటతోటి దీంతో అద్దంకి దయాకర్ సీటు వరంగల్లో పోటీ చేసేటువంటి దాంట్లో అద్దంకి దయాకర్కి ఏమి ఇస్తారు అనేటువంటి అంశం చర్చ పూర్తి స్థాయిగా కాంగ్రెస్లో వస్తుంది. ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారని, ఎమ్మెల్సీ ఇస్తారని, నిజానికి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేటువంటి సందర్భంలోనే ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటి ఒక ప్రచారం సాగింది. బల్మూరు వెంకట్కి ఇచ్చేటువంటి సందర్భంలో కూడా అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు. రాజ్యసభ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా రాజ్యసభ కూడా రాలేదు. సో ఇప్పుడు అద్దంకి దయాకర్కు వరంగల్లో స్థానం లేకుండా పోయింది. ఇప్పటికే అక్కడ గడ్డం వంశీకి, ఇక్కడ మల్లు రవికి ఇచ్చిన తర్వాత వరంగల్లో కూడా ఇంకొకటి మాలకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి అద్దంకి దయాకర్కు వరంగల్ స్థానం వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు అక్కడ ఏ దొమ్మాటి సాంబయ్యనో లేకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి చేరినటువంటి పస్నూరు దయాకర్కో టికెట్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ది. సో కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల స్థానాల తర్వాత పార్టీలో వచ్చేటువంటి ఇబ్బందులు, రేపొద్దున పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి ఇస్తే ఇటు మల్లు బట్టి విక్రమార్క కుటుంబంలోనూ, అటు మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే ఏకంగా ముఖ్యమంత్రి స్థానం తనదనుకుని పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి పోస్టు రాలేదు కాబట్టి తన భార్యకు ఎంపీ సీట్ రావాలనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి పట్టు. సో ఇప్పుడు 3 మంత్రుల్లో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తారు. సో 3 మంత్రుల కుటుంబాలకు ఇస్తే ఎవరికి ఇచ్చినా కొట్లాట అవుతుందంటే రేపొద్దున సేమ్ మళ్ళీ ఇదే గాలి జనార్దన్ రెడ్డి కేసు అవుతుంది అనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఇదొక పెద్ద కొట్లాట కాంగ్రెస్ పార్టీలో సహజమైనటువంటి అంశాలే. సో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి దాంట్లోనే ఆ పార్టీలో చిచ్చు రేగేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇప్పుడు అద్దంకి దయాకర్ని ఎట్లా సంతృప్తి పరచాలి, సరే కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఇస్తుంది అనేటువంటి నమ్మకం నాకు ఉందని నేను చెప్పినా కూడా లోపల ఉండేటువంటి బాధ చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల స్థానానికి సంబంధించినటువంటి కొట్లాట. పాతోళ్ళకే ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, టీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి ఎట్లా టికెట్లు ఇస్తారనేటువంటి కొట్లాట కూడా సాగుతున్నది. నిజామాబాద్లో ఎవరికి ఇవ్వాలి, కరీంనగర్కి ఎవరికి ఇవ్వాలనేటువంటి దానిపైన కూడా క్లారిటీ లేదు. ఆదిలాబాద్లో కూడా సోయం బాపురావుని తీసుకొని అక్కడ ఉన్నటువంటి బీజేపీ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాలేదు కాబట్టి ఆయన కాకుండా ఉంది కాబట్టి ఆయనను కాంగ్రెస్లోకి తీసుకొస్తారా లేదా పాతోళ్ళకి తీసుకొస్తారా అనేటువంటి అంశం పైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల దాంట్లో విషయంలో మాత్రం చిచ్చు రేగేటువంటి పరిస్థితి కనబడుతున్నది. దీన్ని ఎట్లా ఆ పార్టీ తీసుకుంటుందో చూడాలి, కాంగ్రెస్ ఎట్లా దాన్ని సెట్ చేసుకుంటుందో చూడాలి.